నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. చిత్ర పరిశ్రమలో ఒక్క ఫ్లాప్ వచ్చిందంటే చాలు ఆ హీరో కెరియర్ రిస్క్లో పడినట్టే అని భావిస్తారు. కానీ వరుసగా ఫ్లాప్లు అందుకున్న ఆయన మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. మొత్తానికి టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ లేపుతూ దూసుకెళ్తున్నటువంటి ఆ హీరో ఎంట్రీ తెలుగు చిత్ర పరిశ్రమ రూపురేఖలు మార్చిందని అంటున్నారు. అతనే రెబల్ స్టార్ ప్రభాస్. 2000 సంవత్సరం తర్వాత నటుడు నిర్మాత అశోక్ కుమార్ తన బ్యానర్లో ఒక సినిమాకు శ్రీకారం చుట్టారు. అప్పటికే ప్రేమించుకుందాంరా సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి మంచి ఫామ్లో ఉన్నటువంటి జయంత్ సి పరంజీ దర్శకుడిని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో హీరో ఎవరనేది మాత్రం క్లారిటీ లేదు. ఎవరిని చూసినా ఈ క్యారెక్టర్కి సెట్ అవ్వడం లేదు. ఈ నేపథ్యంలో ఓ కాఫీ షాప్లో ప్రభాస్ను చూశారు మేకర్స్. అతనే హీరోగా ఫిక్స్ అయ్యారు. ఇక అతను ఎవరని ఆరా తీస్తే కృష్ణంరాజు వారసుడని తెలిసింది. అయితే వెంటనే వెళ్లి ఆయన్ని కలవడం, ప్రభాస్ను హీరోగా అనౌన్స్ చేయడం జరిగిపోయింది. ఆ మూవీ 2002లో వచ్చిన ఈశ్వర్. ఈ చిత్రంలో విజయ్ కుమార్ కూతురు శ్రీదేవి కూడా హీరోయిన్ గా పరిచయం అయ్యారు. కాగా సినిమా యావరేజ్ టాక్ అని వినిపించినా ప్రభాస్ ఎంట్రీకి మంచి ఫిలిం అని కృష్ణంరాజు ఆయన అభిమానులు చెప్పుకున్నారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాఘవేంద్ర డిజాస్టర్, కానీ ప్రభాస్ పర్ఫార్మెన్స్ కి మంచి మార్కులు పడ్డాయి. ఇక సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ కొడుకైనా వరుసగా 2 ఫ్లాపులు పడితే మొహమాటం లేకుండా పక్కన పెడతారు. కానీ ప్రభాస్ విషయంలో అలా జరగలేదు. ఈశ్వర్ సినిమా చూసిన వెంటనే ఎంఎస్ రాజు డేట్స్ లాక్ చేసుకున్నారు. ఈ కాంబినేషన్లో 2004లో తెరకెక్కిన మూవీ వర్షం ఇక రిలీజ్ అయ్యి బాక్స్ ఆఫీస్ని షేక్ చేసింది. కాసుల వర్షం కురిపించింది. నిర్మాత ఎంఎస్ రాజుకి భారీ కమర్షియల్ హిట్ దక్కింది. ఇక ఈ చిత్రంతో త్రిష తెలుగు తెరకు హీరోయిన్గా పరిచయం అయ్యారు. ఆ తర్వాత పెద్ద నిర్మాణ సంస్థలు దర్శకులు ప్రభాస్కి తగ్గ కథలు తయారు చేసుకుంటూ పనిలో పడ్డారు. డేట్స్ కోసం క్యూ కట్టారు. మధ్యలో ఫ్లాప్స్ వచ్చినా అవి ప్రభాస్ మార్కెట్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. మరోవైపు అడవి రాముడు, చక్రం సినిమాలతో ప్రభాస్ ఇంకా నటన పరంగా మెరుగయ్యారు. అదే సమయంలో దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఛత్రపతి మూవీ రెబల్కి క్రేజ్ మరింత పెంచింది. ఇక పక్కా కమర్షియల్ హీరో అని మాత్రమే కాకుండా యాక్షన్ సినిమాలకి సరిపడే కట్అవుట్ అని నిరూపించారు. ఆ తర్వాత పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, బిల్లా, ఏక్ నిరంజన్ ఇలా వరుసగా ఫ్లాపులు పలకరించాయి. కానీ ఎక్కడా ప్రభాస్ ఇమేజ్ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రాలతో హిట్స్ దక్కినటువంటి మళ్ళీ రెబల్ సినిమాలో పరాజయాన్ని చూడాల్సి వచ్చింది. అయితే మిర్చి మూవీ సాలిడ్ హిట్ ఇచ్చి ప్రభాస్ ని ఫామ్ లోకి తెచ్చింది. ఇక అప్పటి వరకు ఆయన కెరీర్ ఒకెత్తైతే అక్కడి నుంచి ఆయన ఇమేజ్ ప్రపంచ దేశాల్లో పెరిగేలా చేసిన చిత్రం బాహుబలి. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చినటువంటి ఈ చిత్రం ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ గా నిలబెట్టిందని చెప్పొచ్చు. తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ సినిమాలో ఫలితం ఎలా ఉన్నా ప్రభాస్ మార్కెట్ మాత్రం చెక్కు చెదరలేదు, ఇంకా పెరిగిపోయింది. ఒక దశలో సలార్, కల్కి సినిమాలను చూస్తే హాలీవుడ్ హీరోలకి అసూయ కలుగుతుందనే టాక్ కూడా మొదలైంది. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, సందీప్ రెడ్డి వంక దర్శకత్వంలో స్పిరిట్, ప్రశాంత్ నీల్తో సెలార్ 2 చేస్తున్నారు. ఒక్క హోంబెలే సంస్థ వారే ప్రభాస్తో 3 భారీ చిత్రాలకు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని కూడా ఆయన రేంజ్ ఏంటో ఊహించుకోవచ్చు. అంతేకాదు ఈ 3 సినిమాలకి గాను ఆయన రెమ్యునరేషన్ 600 కోట్లని కూడా చెప్పుకుంటున్నారు. ఇక ఈ గ్రాఫ్ చూసిన సినీ విశ్లేషకులు, అభిమానులు ప్రభాస్ ని టచ్ చేయడం ఇప్పట్లో ఎవరి వల్ల కాదంటున్నారు.